సభకి నమస్కారం. ఈరోజు మన ఈ శ్రీ త్యాగరాయ గాన సభలో త్యాగరాయ గాన సభ వారు చిమ్మపూడి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో భారత పూర్వ ఉపరాష్ట్రపతి గారైనటువంటి డాక్టర్ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిచే ఇటీవల ఆవిష్కృతమైనటువంటి శ్రీ చిమ్మపూడి శ్రీరామూర్తి గారి గ్రంథం మాట కచేరి, దాన్ని ఈరోజు మన ఆహ్వానితుల్లో ఉన్నటువంటి గౌరవనీయులు చిమ్మపూడి ఫౌండేషన్ గౌరవ సలహాదారుడు, మా తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారులుగా ఉన్నటువంటి శ్రీ డాక్టర్ కేవి రమణాచారి గారు, ఐఏఎస్ రిటైర్డ్ గారు, వారి సతీమణులకి ఈ పుస్తకాన్ని అంకితం చేయడం జరుగుతోంది. వారిని సాదరంగా వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి ముఖ్య అతిథిగా శ్రీ ఆచార్య వెల్దండ నిత్యానందరావు గారు ఉపకులపతిగా చేశారు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈనాటి సభాధ్యక్షులు, తర్వాత వారు పూర్వ అదనపు డైరెక్టర్ జనరల్ దూరదర్శన్ ఢిల్లీకి చేశారు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు. ఈనాటి ఈ మాట కచేరి గ్రంథాన్ని ప్రముఖ రచయిత్రి అయినటువంటి శ్రీమతి ధూళిపాళ అరుణ గారు వేదికను అలంకరించవలసిందిగా నమస్కరిస్తారు. తర్వాత శ్రీ యదు గ్రాఫిక్స్ అండ్ వైబీ టీవీ ఛానల్ డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీ భాష్యం యదుమోహన్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్యులు రచయిత, మాట కచేరి రచయిత గారైనటువంటి మా చిమ్మపూడి ఫౌండేషన్ గౌరవ సలహాదారులు గారు చిమ్మపూడి శ్రీరామూర్తి గారు, వారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. రావాలి మేమంతా రావాలని వాళ్ళు కూడా అంటారు. మీకోసమే వచ్చాం. కార్యక్రమాన్ని శ్రీ చిమ్మపూడి శ్రీరామూర్తి గారే సమన్వయకర్తగా ఉండి వారి కార్యక్రమాన్ని నడుపుతారు. వేదిక మీద ఉన్న పెద్దలందరూ జ్యోతి ప్రకాశనందుకు దయచేసి చేయవలసింది. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాస ఫణీశ కుందమందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాతారకనొప్పు నిన్ను మదిగానగనెన్నడుగల్గు భారతీ. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న ఆశీనుల పెద్దలందరికీ మరొక నమస్కారం. ఇది చిమ్మపూడి శ్రీరామమూర్తి గారి మాట కచేరి. మామూలుగా మనం పాట కచేరి ఇప్పటిదాకా విన్నాం, ఇప్పుడు మాట కచేరి వింటున్నాం. ఆకాశవాణిలో పనిచేసిన మాకు పాట కచేరి తెలుసు కానీ మాట కచేరి తెలియదు. ఇప్పుడు మనం మాట కచేరీలో ప్రథమాంకంలో ఉన్నాం. శ్రీరామమూర్తి గారు నటుడు, రచయిత, సంఘ సేవకుడు కూడా. చిమ్మపూడి ఫౌండేషన్ అనే పేరుతో ఆయన కార్యక్రమాలు చాలా వాటిని చేస్తూ ఉన్నాడు. ఆయన చెప్పారు పంచవకారాలు ముఖ్యము అని చెప్పి, వస్త్రంచ వపుషా వాచ విద్యాతు వినయం తథా, ఈ 5 ఉంటే వాడు గొప్పవాడుగా కీర్తింపబడతాడు అని.
కొన్ని చిన్న చిన్న మాటలు లోకోక్తుల్ని ఆయన ఆ పుస్తకంలో ఎంత శ్రమపడి క్రోడీకరించారంటే, జీవితంలో ఓడిపోయే వ్యక్తులు ఇద్దరే ఉంటారు. ఎవరు అంటే, ఒకరేమో ఎవరి మాట విననివాడు, మరొకరు అందరి మాట విని పాడైపోయినవాడు. ఇలా చిన్న చిన్న సూక్తులతో మన మెదడును రంజింపజేసేటువంటి ఆలోచనాత్మకమైనటువంటి ఎన్నో విశేషాలను ఆయన చెప్పారు. ఇంకొక విషయం కూడా చెప్పారు ఆయన, భర్త ఉన్నంతకాలం భార్యకు వృద్ధాప్యం రాదు, భార్య తోడున్నంతకాలం భర్త ఎప్పుడూ వృద్ధుడు కాడు, ఒకరు పోతే మరొకరు తప్పక వృద్ధులవుతారు. ఇది జీవితంలో వృద్ధాప్య దశలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గుర్తు ఉండేటటువంటి ఒక మంచి వాక్యం. వీటన్నిటికి తోడు ఎవరైనా సభలో రాణించాలి అంటే వస్త్రేణ వపుష వాచ, ఈ మూడు ఉండాలని చెప్తూ ఉంటారు. మనం ధరించినటువంటి వస్త్రం, మనం మాట్లాడేటటువంటి మాట, తరువాత వీటన్నిటికీ మనకు భగవంతుడు ఇచ్చినటువంటి శరీర సౌందర్యము ఈ రెండు కావాలి. అందుకే అన్నారు, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం అని. ఒకవేళ అది కానీ సత్యము అయినా కూడా వాడికి ఇష్టం లేకుండా వాడికి మనసుకు కష్టపడేదైతే నువ్వు మాట్లాడొద్దు అన్నారు. ఇంకొక మాట కూడా అన్నారు ఈయన, మాట పూల పుష్పభరిత పూల తోట అట. చెప్పుపూడి శ్రీరామూర్తి గారు ఈ వయసులో పూల తోటలో విహరిస్తూ ఉన్నారు. ఇంకొక మాట కూడా అన్నారు ఆయన, హనుమంతుడిని గురించి చెబుతూ శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో, అయ్యా అపశబ్దం ఎక్కడా లేదు. చాలామందిని మనం సభల్లో కూడా చూస్తూ ఉంటాం, వాళ్ళు ఏ సభలో మాట్లాడుతున్నారో ఎవరిని గురించి మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి గుర్తుండదు, ఏదో మామూలుగా వాళ్ళకు చెప్పినటువంటి ఆవు పాఠం చెప్పేస్తూ ఉంటారు. ఇంకొక గొప్ప విషయం కూడా చెప్పారు శ్రీరామూర్తి గారు, మౌనమని ఈ భాష ఓమోగా మన సినిమా పాట కూడా వచ్చింది. ఇక వీటన్నిటికీ మించి ఒక మంచి పద్యం ఉదాహరించారు, రామకృష్ణారావు గారు రాసిన పద్యం. శివపార్వతులు సంవాదం చేసుకుంటూ ఉన్నారట. పార్వతీదేవి అన్నారట, అయ్యా మీకు అమ్మా నాన్న లేరే అన్నదట ఆమె. వెంటనే శివుడు, ఆయన చమత్కారి అయినటువంటి వాడే కదా, ఆయన అన్నట్ట, అవునమ్మా నువ్వు చెప్పిన మాట నిజమే, నీకు మరి అత్త మామ లేరు కదా అన్నట్ట ఆ శివుడు. దానికి ఒక పద్యం చెప్పారు ఆయన, నాకున్ తల్లియు తండ్రియున్ గలరుగా నా ప్రాణనాథ, నీకేరియని గౌరి స్వల్ప సరస స్నేహంపు సల్లాపమున్ సేజగా, నాకున్ అత్తయు మామయున్ గలరుగా నారీమణి, అయ్యయో నీకేరియని జానవై పలికదే నీవింక జీవేశ్వర. ఇది రామకృష్ణారావు గారు, రామకృష్ణారావు గారు రాసిన పద్యాన్ని ఆయన మనకు జోడించారు. ఇంకొక విచిత్రమైన మాట ఏమిటంటే, ఒక కుర్రవాడికి మార్కుల ప్రోగ్రెస్ కార్డు వచ్చింది, వాళ్ళ నాన్నగారికి చూపించాడు, 90 అని ఉన్నది అందులో. ఒరే నువ్వు 0 పక్కన పెట్టినట్టు ఉన్నావురా అన్నట్టు వాళ్ళ నాన్నగారు. అంటే వీడికి 9 వచ్చి ఉంటాయనే ధైర్యంతో వాడు అన్నట్ట, లేదు నాన్న 9 కలిపాను నేను, 0 లేదు నాకు వచ్చిన మార్కులోనే. అలాంటి విద్యార్థులు యువకులు ఉన్నటువంటి ఈ సభకు ఆయన రాసినటువంటి మాట కచేరీ ప్రముఖ సంఘ సేవకులుగా మనం చెప్పుకోవాలి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్తగా చెప్పుకోవాలి. రమణాచారి గారిని గురించి అనేక రకాలుగా సభారంజకత్వం చేయగలిగినటువంటి రమణాచారి గారికి ఈ గ్రంథాన్ని అంకితం ఇస్తూ ఉన్నారు. అమ్మగారు కూడా ఇక్కడికే ఇచ్చేశారు, వారు కూడా సభకు వచ్చుంటే బాగుండేది, వేదిక మీదకి వచ్చుంటే బాగుండేది. ఈ సభా కార్యక్రమంలో శ్రీభాష్యం యదుమోహన్ తమ ప్రారంభ పలుకులు పలుకుతారు. సభకు నమస్కారం. వేదికలు అలంకరించిన పెద్దలు శ్రీమాన్ డాక్టర్ కేవి రమణాచారి గారు మరియు అనంత పద్మనాభన్ రావు గారు మరియు మేడం అరుణ గారు మరియు నిత్యానందరావు గారు, ఈరోజు మన కథానాయకులు చిమ్మపూడి శ్రీరామూర్తి గారు, అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఎంతో గొప్ప దినం. ఎందుకంటే మాట అనే 2 అక్షరాలు మాత్రమే, కానీ దానికి ఉన్న ప్రకంపనలు, దానికి ఉన్న పరిధి, దానికి ఉన్న అర్థం లేదా దానికి ఉన్న విషయము ఎంత పెద్దగా ఉందో వారు ఈ మాట కచేరీ అనే ఒక గ్రంథం ద్వారా మనకు అందిస్తున్నారు. ముఖ్యంగా దీన్ని ఎంత గొప్ప గ్రంథం అయితే తప్ప మన భారత ఉపరాష్ట్రపతి శ్రీ ఉప్పవరపు వెంకయ్యనాయుడు గారు వారు ఒక వారం రోజుల్లోనే వారి అపాయింట్మెంట్ ఇచ్చి ఆ పుస్తకాన్ని
రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారంటే ఆ గ్రంథం ఎంత బాగుంటే వారు ఒప్పుకుంటారో మనకు దాని విశిష్టత మనకు తెలియజేస్తుంది. అంతేకాకుండా అటువంటి అంత విభిన్నమైనటువంటి అంత గొప్ప గ్రంథాన్ని ఈరోజు చాలా గొప్ప వ్యక్తి మనందరికీ తెలుసు, వారి మాట ఎంతోమంది కళాకారులకు ఒక ఉత్సాహం, ప్రోత్సాహం, వారు మాట్లాడితే ఒక సాంత్వన, ఎంతోమంది కవులకు, రచయితలకు వారొక ప్రేరణ, ఎంతోమంది యువకులకు నాలాంటి వారికి వారొక స్ఫూర్తి. వారి మాటనే, వారు ఎంత గొప్పవారైనా వారి మాట ద్వారా వారి వ్యక్తిత్వాన్ని మనకి తెలియజేస్తుంది. కనుక అంతటి గొప్ప వ్యక్తి అయినటువంటి డాక్టర్ రమణాచారి గారి దంపతులకు ఆ గ్రంథాన్ని వారు అంకితం చేస్తున్నందుకు ఎంతో సంతోషమైనటువంటి విషయం. దానికి నిజంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మాట నిజంగా చాలా గ్రంథాలు చూశాను, చాలా విషయాలపై రచనలు చూశాను, కానీ మాట ఇది మనకు ప్రొద్దున లేస్తే మన నిత్య జీవితంలో ఉండేటువంటిది. దాని గురించి ఇంత పర్టికులర్గా ఒక పుస్తకాన్ని నేను మొదటిసారిగా చూస్తున్నాను. బహుశా ఉండొచ్చు, కానీ నేను మొదటిసారిగా చూస్తున్నాను. నేను ఆ పుస్తకాన్ని పూర్తిగా చదివాను. నిజంగా మాటే మంత్రము, మాటే యంత్రము, మాటే తంత్రము, మాటే అనంతము. వారు రాసిన ఇందాక ఈ టైటిల్ సాంగ్లో ఆ నాలుగిట్లోనే ఎంతో అర్థం ఉంది. సో అటువంటి మాట ఇద్దరిని కలుపుతుంది, ఇద్దరిని విడదీస్తుంది. ప్రపంచంలో ఈరోజు విభిన్నమైనటువంటి గొడవలైతేనేమి, లేదా ప్రేమ సంబంధాలు, ఆత్మీయ సంబంధాలు ఏవైనా కూడా మాటతోనే ఉంటుంది. ఒక వ్యక్తికి సంబంధించిన ఆలోచన, ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ కూడా వారి మాటల్లో మనకు బయటకు కనిపిస్తుంది. మనకి ఏదైనా అనుభూతి చెందినప్పుడు అది మాటల రూపంలోనే మనకు బయటకు వస్తుంది. అటువంటి మాటకు ఎంతో 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 అది ఉంది, విశిష్టత ఉన్నది. అలాంటి ఈ మాట కచేరీ గ్రంథం మన చాలా శ్రమించి, దాదాపు ఒక 10 నెలలు శ్రమించి వారు ఈ పుస్తకాన్ని రాశారని నాకు చెప్పారు. మేమే దాన్ని డిజైన్ చేసి ప్రింట్ చేయడం జరిగింది. నేను కూడా దాన్ని చూడడం జరిగింది. చాలా విషయాలను వారు, చాలా అంశాలని కూడా వాళ్ళు పురాతన గ్రంథాలు అయితేనేమి, మన ప్రవచనాల్లో అయితేనేమి, మామూలు మన సంభాషణలు అయితేనేమి, ఎన్నో ఉదాహరణలు తీసుకొని ఈ పుస్తకంలో చాలా పొందుపరిచారు. చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి పుస్తకాన్ని నిజంగా కూడా మన సమాజానికి అందించినందుకు నిజంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తకాన్ని నేను పర్టికులర్గా చూసి చాలా లైబ్రరీస్లో ఉండాల్సిన అవసరం ఉందని, లేదా ప్రతి ఒక్కరం కూడా మనం చదవాల్సిన అవసరం ఉంది. మనం వీలైతే అందరికీ పంచాలి, వీలైతే గిఫ్ట్గా ఇవ్వగలిగినటువంటి అర్హత ఉన్న పుస్తకం అని నేను నిజంగా నమ్ముతున్నాను. నిజంగా కూడా నేను వారిని ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఎవరు తీసుకున్నా కూడా దాన్ని ఒక 50% రిబేట్తో ఆ పుస్తకాన్ని ఇస్తే చాలామంది ఇంకా కొనుక్కుంటారు. నేను నా పర్సనల్గా ఒక 20 పుస్తకాలు 25 పుస్తకాలు ఈరోజే తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని మీతో మనవి చేస్తూ, ఇంతటి గొప్ప పుస్తకాన్ని గురించి నాకు ముందుగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఆత్మీయ మిత్రులు, ప్రముఖ విమర్శకులు వెల్లని నిత్యానందరావు గారు తమ ప్రసంగం తర్వాత, సమీక్ష తర్వాత, సత్కారం తర్వాత. సభకు నమస్కారం. సభాధ్యక్షులు మాన్యశ్రీ డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు, యదుభూషణ్ గారు, ధూళిపాళ అరుణ గారు, ఈ గ్రంథకర్త చిమ్మపూడి శ్రీరామమూర్తి గారు, ఈ గ్రంథ స్వీకర్తలు మాన్యులు రమణాచారి గారు, మేడం గారు, మాటలు ఒక విశిష్టమైన గ్రంథం. ఇది తీసుకున్న అంశం మాటను గురించి. జగమంతా నాదమయం, లయాత్మకం. ఆ లయకు ఒక ఆకృతి కలిగిస్తే అది ధ్వని అవుతుంది. ఆ ధ్వని ఒక కనిష్ట భేదనాత్మకమైన మారితే
వర్ణంగా మారుతుంది. అంటే అర్థభేదం కలిగించడం. కోడలు గోడలు అన్నాం అనుకోండి, కోడలికి చెవులుంటాయి, గోడలకి చెవులుంటాయి అన్నయ్య అంటే ఆ కా గా ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అని మనం ఆలోచన చేసినప్పుడు పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్కులుగా వస్తాయి. అతి లోపల నాభి స్థలంలో మనం అనదలుచుకున్నది, మనలో ఒక ప్రేరణ కలుగుతుంది, ఒక ప్రచోదనం కలుగుతుంది. అది పరావాక్కు. అది బయటికి వచ్చే వరకు చాలా తగ్గిపోతుంది. పశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్ బయటికి వస్తున్నప్పుడు అదేమవుతుంది, విన్న వాళ్ళల్లో స్పందన కలిగిస్తుంది. ఆ స్పందన ఎలాంటిది అంటే ఆ వాక్కును పలికిన వ్యక్తి మనస్తత్వం, ఆ పలికిన తీరు, ఇవన్నీ కూడా వాటిని ప్రేరణ కలిగించడంతో పాటు విన్నవాళ్ల మనస్తత్వం కూడా అర్థం మారిపోతుంది. మనకు హనుమంతుని దగ్గర వారు కోట్ చేశారు. హనుమంతుడు మాట్లాడుతున్న తీరు చూసి నవ వ్యాకరణవేత్త ఒక్క మాట పొల్లు పలకలేదు అని రామాయణంలో వస్తుంది. ఉచ్చారణ చాలామంది రాసేటప్పుడు ఉచ్చారణ, పలికేటప్పుడు ఉచ్చారణనే చేస్తారు, రాసేటప్పుడు ఉచ్చారణనే అంటారు, ఒత్తు ఛాయిస్తారు. పలకడంలో విధాన స్పష్టత, అట్లాగే కేవలం స్పష్టతతో మాత్రమే కాకుండా దాంట్లో ఒక ఆత్మీయత కూడా రావాలి. అలా వచ్చినప్పుడు వాక్యంలో ఎన్నో రకరకాలుగా ప్రేరణలు కలుగుతాయి అని చెప్పడం. దీంట్లో రకరకాల ఉదాహరణలు ఇచ్చారు. వారికి నాకు మాటలు లేవు అని అన్నప్పుడు కూడా మాటనే, వారిద్దరి మధ్య మాటలు కలిశాయి అన్నప్పుడు మాటనే, మాట పలుకు అయ్యింది. ఆడపడుచులు, నిజానికి ఆడపడుచు అంటే మగపడుచులు ఏమి ఉండరు, కానీ మాట పలుకు అన్న కూడా మాట పలుకు, కానీ మాట పలుకు అయింది అన్నప్పుడు నిశ్చితార్థం అన్న ఒక స్పెసిఫిక్ అర్థంలో వాడతాం. ఆడపడుచు అన్నప్పుడు కేవలం నా భర్త చెల్లెల్ని వాళ్ళకి మాత్రమే మనం వాడే ఇది సంప్రదాయం. ఇది ఒక్కొక్క భాష ఒక్కొక్క జాతిలో ఉంటుంది. ఎవడో నా భార్య అనడంలో అంటాం, కానీ మా ఆవిడ అంటాం ఎప్పుడు కూడా. నా ఆవిడ అని ఎవరు పలకరు. అట్లాగే మా భార్య అన్నప్పుడు మళ్ళీ బహువచనంలోకి పోతుంది, మళ్ళీ వేరే అర్థాలు వస్తాయి. నిజానికి అంటే ఒక్కొక్క జాతిలో నా భార్య అన్నదానికి మా ఆవిడ అన్నదానికి ఇక్కడ నిజానికి రెండిట్లో తేడా లేదు, కానీ అది ఆ జాతిలో ఉండే ఒక సంప్రదాయం. అలాగా వాక్యానికి ఉండే భిన్న భిన్నమైన షేడ్స్ను బ్రౌన్ డిక్షనరీలో మీరు వాక్యానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో వారు కూడా ఇచ్చారు, మీరు అది చూడండి తెలుస్తుంది. ఏదైనా కూడా ఒక మనుషుల మధ్యలో ఒక ఆత్మీయత అనుబంధాన్ని లేదా ద్వేషాలని దేన్ని చేసినా కూడా మాటనే మూలం. మాటలు నేర్వ దేవతలు మన్నన చేసి వరంబులిచ్చెదరు, మాటలు నేర్వ భూపతులు మన్నన చేసి ధనంబులిచ్చెదరు, మాటలు నేర్వ మానినులు మన్నన చేసి సుఖంబులిచ్చెదరు, మాటలు నేర్వగా బలి నేరకున్న మానము న్యూనము మానభంగము అని ఒక పద్యం వస్తుంది. ఇలాగా ఇటువంటి ఒక ఇష్టమైన గ్రంథాన్ని వారి ఒక ప్రయోజనాత్మకమైన ఒక ఉత్తేజకరమైన ఒక ప్రేరణాత్మకమైన గ్రంథాన్ని చిమ్మపూడి శ్రీరామూర్తి గారు రాసి రమణాచారి గారికి అంకితం ఇవ్వడం రమణీయంగా ఉంది. ఎందుకోసమంటే వారి నుంచి వచ్చే వాక్కు ఎంతోమందిలో ఒక రకమైన ప్రేరణ కలిగించింది. కవి తలలో లేనిది కవితలలో ఎలా వస్తుంది అన్నది వారు 78లో ఆ మాట మా దాంట్లో ఆ రోజుల్లో మాకు రమణాచారి గారు హీరో 78లో, అంటే ఇప్పుడు కూడా ఉంది అది. కానీ అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు మాకు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం, ఆంధ్రప్రదేశ్ రజతోత్సవాలప్పుడు మా పాలెం కాలేజీకి వారు ఆర్డీఓ వచ్చినప్పుడు వారు అన్నమాట, కవి తలలో లేనిది కవితలలో ఎలా వస్తుందని. ఇలాగా పురుషులందు పుణ్యపురుషులు అన్నట్టుగానే ఐఏఎస్ ఆఫీసర్లు 100 ఉంటారు, కానీ ఐఏఎస్ ఆఫీసర్లలో మనకు తెలిసిన అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరు అంటే రమణాచారి గారు ఒక్కరే. వారి ఉద్యోగం ఐఏఎస్లో వారు చేసింది అది ఒక పార్ట్ కావచ్చు, కానీ సమాజంలో వారు
10 మందిలో ఒక ప్రేరణ, ఒక మంచి సద్భావనలు, ఒక సత్కార్యాచరణకు సన్నద్ధం చేయడం, ఎంతోమందిలో అటువంటి ప్రేరణ కలిగించిన ఒక ఉత్తమ వ్యక్తికి ఒక ఉత్తమ స్థాయి గ్రంథాన్ని ఇవ్వడం ద్వారా మణిన వలయం వలయేన మణిని అన్నట్టు మనకు ఈ కంకణం వల్ల మణి ప్రకాశిస్తుంది, మణి వల్ల కంకణం ప్రకాశిస్తుంది అన్నట్టుగా ఒక ఈ ఉత్తమ గ్రంథాన్ని రమణాచారి గారికి ఇవ్వడం వల్ల దాని విలువ పెరిగింది. ఇది చదవడం వల్ల నిజంగా నేను ఆ పుస్తకం చదివాను, చాలా గొప్పగా ఉంది. ఇలాంటివి యువతరానికి ఈరోజు కావాల్సిన అవసరం ఉందని చెప్తూ నాకు ఈ అవకాశం కలిగించిన మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నిత్యానందరావు గారు కృతికర్త కృతి భర్త అన్నారు. నాకు తిక్కన గారు చెప్పిన మాట గుర్తుకొస్తుంది. మనోసిద్ధి అడిగాట, ఏ నిన్ను మహమయనియడు దానికి తగ నిమ్ము భారతీయ కన్యక, నీ చేత మామ అని అనిపించుకోవాలయ్యా, అందుకని ఇవ్వమని చెప్పి అడిగాట. అలాంటిది ఇవాళ మామ అల్లుళ్ళు కృతి భర్త కృతికర్త సత్కారాన్ని చేయవలసిందిగా శ్రీరామూర్తి గారిని కోరుతున్నా. ఆ కుర్చీ వేయించండి. ఇప్పుడు ఈ గ్రంథాన్ని గురించి క్లుప్తంగా పరిచయం చేస్తారు అరుణ గారు. సభా సరస్వతికి నమస్కారం.
శ్రీ త్యాగరాయ గాన సభ చిమ్మపూడి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మాట కచేరీ పుస్తక అంకితోత్సవ సభలో వేదిక మీద ఆసీనులైనటువంటి విద్వాన్మూర్తులు డాక్టర్ కెవి రమణాచారి గారికి, నిత్యానందరావు గారికి, అలాగే విశిష్టాతి కళా జనార్దనమూర్తి గారికి, సభా ప్రారంభకులు రామచంద్రమూర్తి గారికి, సభాధ్యక్షులు రేవూరి అనంత పద్మనాభరావు గారికి, తదితరులందరికీ కూడా నమస్కరిస్తూ అభిముఖంగా కూర్చున్నటువంటి సభాసదులు సాహితీమూర్తులందరికీ కూడా నమస్కరిస్తూ మాట కచేరీ అనేటటువంటి పుస్తకాన్ని పరిచయం చేసే అవకాశం రావడం ఒక మహద్భాగ్యంగా భావిస్తూ మాట కచేరీలోకి వెళ్దాం. ఇప్పటిదాకా మిగతా అన్ని విషయాలు అయిపోయినాయి, పాటలవన్నీ కూడా. ఇప్పుడు మాట కచేరీలోకి వెళ్దాం. అందులో ముందుగా ఆయన దానిలో కింద ట్యాగ్లైన్ లాగా మాట అంటే మాటే అంటారు. అవును, నిజంగా మాట అంటే మాటే. ఎందుకంటే మాట ఒక వ్యక్తి యొక్క ఉన్నతత్వాన్ని, సంస్కారాన్ని మనకు కట్టెదుట నిలుపుతుంది. కాబట్టి ఆ మాట తీరు ఎలా ఉండాలి అనే విషయాన్ని, ఎందుకంటే మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో మనం కూడా మాట్లాడుతూ ఒక్కొక్కసారి నాలుగు ఖర్చుకొని అయ్యో పొరపాటుగా అన్నామే ఈ మాట అనడం కానీ, ఒక్కొక్క సందర్భంలో చాలా బాగా మాట్లాడని అనడం కానీ, బాగా అన్నానని కానీ, బాగా చెప్పగలిగానని కానీ, ఇలాంటి అనుభవాలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. అలాంటి విషయాలన్నింటినీ కూడా, అంటే లోకంలో ఉన్నటువంటి అందరి యొక్క వ్యక్తిత్వాలన్నీ కలిపి ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడడం వల్ల ఉపయోగాలు, ఎలా మాట్లాడితే అనర్థాలు జరుగుతాయో అలాంటి విషయాలన్నింటినీ కూడా ఉటంకిస్తూ ఆయన అద్భుతమైనటువంటి పుస్తకం రాశారు చిమ్మపూడి శ్రీరామమూర్తి గారు. అయితే చిమ్మపూడి వారు రాసినటువంటి పుస్తకంలోకి వెళ్ళే కంటే ముందే ఆయన ముందు మాటలో రాసినటువంటి 2-3 వాక్యాలని మనం గమనిస్తే అక్కడే మొత్తం ఆయన ఉద్దేశం అనేది పూర్తిగా అర్థమవుతుంది. అసలు మాట అంటే ఏంటి అనే విషయం అర్థమవుతుంది. దృశ్యం స్పందనకు నాంది, స్పందన ఆలోచనకు నాంది, ఆలోచన వ్యక్తీకరణకు నాంది, వ్యక్తీకరణకు భాష నాంది, భాషకు మాట నాంది, సృష్టి యావత్తు మాటతోనే ముడిపడి ఉంది. ఈ మాటలు చాలు, ఇంకా వేరే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఒక దృశ్యాన్ని మనం చూసినప్పుడు అది ఎటువంటి దృశ్యమైనా కావచ్చు, అది ఏ రకమైనటువంటి భావాన్ని మనలో కలిగించి ఉండవచ్చు. కానీ ఆ దృశ్యం అనేది చూసినప్పుడు ప్రతి మనిషి మనసులో ఒక స్పందన అనేది కలుగుతుంది. ఆ స్పందన ఒక ఆలోచనకు బీజావాపనం చేస్తుంది. ఆ ఆలోచన అనేది వ్యక్తీకరణ, అంటే నాకు ఇట్లాంటి స్పందన కలిగింది ఆ దృశ్యం చూసినప్పుడని మనం వ్యక్తీకరించడానికి వీలవుతుంది. అది వ్యక్తీకరణకు నాంది అవుతుంది. అలాగే వ్యక్తీకరణ భాషకు నాంది అవుతుంది. ఎందుకంటే మనం ఒక విషయాన్ని వ్యక్తీకరించాలంటే ఒక దృశ్యం చూసి ఇది ఇలా ఉంది అని చెప్పడానికి ఉపయోగించేది ఏంటి? మనం ఎదుటి వరకు ఆ విషయాన్ని ఎలా చెప్తాము? భాష ద్వారా చెప్తాం. కాబట్టి ఈ భాష అనేది ఎట్లా వస్తుంది? పలుకు నుండి వస్తుంది, అంటే మాట నుండి వస్తుంది. కాబట్టి సృష్టి యావత్తు కూడా మాటతోనే ముడిపడింది. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శబ్దం లేకుండా అర్థం లేదు, అర్థం లేకుండా శబ్దం లేదు. కాబట్టి వాక్కు అర్థం కలిసి ఉన్న ఈ జగత్తుకు తల్లిదండ్రులైన ఆ పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తూ ఆయన ఈ యొక్క మాట కచేరీ పుస్తకాన్ని ప్రారంభించారు. ఇందులో విషయాల్ని మనము 5 భాగాలుగా వింగడించుకుంటే పూర్తిగా ఆయన చెప్పినటువంటి విషయం అంతా మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఎలాగంటే మొదటి భాగాన్ని భాష అంటే ఏంటి, మాట అంటే ఏంటి, పర్యాయ పదాలు ఏంటి, వాటిని గురించి వ్యక్తీకరించారు. రెండవది ఏంటంటే రామాయణము, భారత భాగవతాలు, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మాటలు, ఆ సందర్భాన్ని బట్టి ఆయా పాత్రలు ఏ విధంగా మాట్లాడాయి, ఏ విధమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాయి, ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల వాళ్ళు ఉన్నతులుగా మనం ఆదర్శంగా తీసుకుంటున్నాము, ఏ విధమైనటువంటి మాటల వల్ల వాళ్ళు చివరికి నశించిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది, ఇవన్నీ కూడా రెండో భాగంలో ఉంటాయి. ఇంకా మూడవది ఏంటంటే ప్రసార మాధ్యమాలు, వీటిల్లో పత్రికలు, ప్రసార మాధ్యమాలు, టీవీలు, సీరియల్స్, వాటిలో ఎలాంటి భాషను ఉపయోగిస్తున్నారు, భాష అనేది ఏ విధంగా రోజు రోజుకు దిగజారిపోయేటటువంటి వ్యవస్థలాగా తయారవుతుందనే విషయాన్ని వివరించారు. ఆ తర్వాత 4వ భాగానికి వచ్చేసరికి సభలు, సమావేశాలు, వేదికలపైన ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు కూడా పొరపాట్లు చేసి అనుకోకుండా మాటలు తూలడం వలన, అపశబ్దాలు ప్రయోగించడం వల్ల వచ్చేటటువంటి అనర్థాలు, అద్భుతమైనటువంటి విధంగా వాక్చాతుర్యంతో మాట్లాడినటువంటి మాటల వల్ల వచ్చేటటువంటి గొప్పతనాన్ని వివరించారు. ఇక చివరగా ఏంటంటే ఇప్పుడు మన భాష అంతా కూడా తారుమారిపోయి పూర్తి వ్యవహారికం అనేటటువంటి ఒక ఇదిలో
ఎటు పడితే అటు అనమాట. అసలు భాషలు ఇది మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనేటటువంటి ఎటువంటి తేడా లేవన్నమాట. ఏదంటే అది మాట్లాడొచ్చు అన్న పరిస్థితి తయారైంది. ఇలా ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క రకంగా ఆయన అద్భుతంగా చెప్పుకుంటూ వచ్చారు. దానికి సంబంధించినటువంటి ఎన్నో ఉపాఖ్యానాలు, కథలు, ఉదాహరణలుగా ఎక్కడెక్కడనో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా తీసుకొని వాటన్నిటినీ మనకు అర్థం చేయించడానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఆయన పడినటువంటి అంటే భాష ఏ విధంగా రోజు రోజుకి నశించిపోతుంది, మాటలు అనేవి ఏ విధంగా మాట్లాడుతూ మనం ఏ విధంగా మన వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాం అనేటువంటి ఆవేదన అంతా కూడా మనకి ఇందులో తెలుస్తుంది. అంతేకాకుండా అది తెలియడమే కాకుండా మనము ఎట్లా మాట్లాడితే బాగుంటుంది, ఒక మనిషి ఉన్నతంగా ఎదగాలి అని అంటే ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడాలో వాటికి సంబంధించినటువంటి సూచనలు, సలహాలు, ఉపదేశాలు ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. అయితే ముందుగా ఒక్క శ్లోకంతో వాక్కు అంటే ఏంటో మనకు అర్థమైపోతుంది. కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఆ ఒక్కటి చాలండి. మానవుడికి వాక్కు అనేది అలంకారం. ఇంకా ఎన్ని ఉన్నా, ఎంత కోటీశ్వరుడైనా, ఎంత పదవి ఉన్నా, ఏదున్నా కూడా వాక్కు అనేది మనిషిని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడుతుందని భర్తృహరి మాటను మనం ఎప్పుడు కూడా ఇప్పటికి కూడా మనం గుర్తు చేసుకుంటున్నామంటే చూడండి. అదే దాన్ని ఏనుగు లక్ష్మణ కవి చెప్తారు. భూషలు కావు మర్త్యులకు భూరి మయాంగద తాహారముల్ భూషిత కేశపాశ మృదుపుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలు కావు పురుషుని భూషితం చేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణములు నశించునన్నీయు. ఇవన్నీ కూడా నశించేవి. ఈ దేహమైనా ఈ ప్రాణమైనా ఏదైనా నశించిపోయేదే, కానీ మన వాక్కు, మన మాట, మన పలుకు ఇవన్నీ కూడా ఎప్పుడు శాశ్వతంగా నిలిచి ఉంటాయి. ఇందాక సార్ చెప్పారు. ఇంకొకటి ఏంటంటే సారు ఉటంకించినటువంటివి అంటే అవి ఇంతకుముందు భారత భాగవతాల్లో ఉన్నవైనా చిమ్మపూడి వారు చెప్పినటువంటి వాటిని నేను చెప్తున్నాను. ఒరిలేయవి యొనరించిన నరవర నప్రియము తన మనంబున కగు తానురులకు నవిసేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళను. అది చాలు కదా. ఏవైతే మాటల వల్ల ఎవరైతే మనకు ఎదుటి వాళ్ళు మనల్ని మాటలతో నొప్పిస్తారో, అంటే వాళ్ళు మాట్లాడినటువంటి మాటల వల్ల మనకు బాధ, ఆవేదన కలుగుతాయో అటువంటి మాటల్ని ఎదుటి వాళ్ళతో మనం మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. అంటే ఇక్కడ ఏంటి, ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ అరాచకాలే కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి విధంగా లోకంలో మనము చూడనటువంటి వినకూడనటువంటి చూడకూడనటువంటి ఎన్నో విషయాలన్నీ కూడా నిజంగా ఈ ఒక్క పద్యాన్ని అర్థం చేసుకొని ప్రతి మనిషి ప్రవర్తించినట్టయితే పూర్తి స్థాయిలో ఇలాంటివన్నీ కూడా మారిపోతాయండి. ఎందుకంటే ఏదైతే మనల్ని బాధ పెడుతుందో మరి మనం కూడా అదే మాటలతో ఇతరులను బాధ పెడుతున్నాం కదా, మరి మనకు బాధ కలిగినప్పుడు ఎదుటి వాళ్ళకు కూడా అదే బాధ కలుగుతుంది కదా అనే ఒక్క ఆలోచన మనిషికి వస్తే ఇంకెప్పుడు కూడా ఎవరు అటువంటి మాటలు మాట్లాడరు. అటువంటి దుష్టమైనటువంటి మాటలు కానీ చేష్టలు కానీ చేయడానికి ఒక అడుగు కూడా ముందుకు వేయరు. అలాంటప్పుడు ఏమవుతుంది, సమాజం అంతా నీతివంతంగా అద్భుతంగా ఉంటుంది కదా, ప్రశాంతంగా ఉంటుంది కదా, ఇలాంటి అలజడులు ఏవీ లేకుండా. ఇందాక సారు ఉటంకించినటువంటి వాక్యాలు చిమ్మపుడి వారు చెప్పినటువంటివి. జీవితంలో ఓడిపోయే వ్యక్తులు రెండు విధాలు, బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. చిమ్మపూడి వారి మాటలు. జీవితంలో ఓడిపోయే వ్యక్తులు రెండు విధాలు. కొందరు ఎవరి మాట వినకుండా ఓడిపోతారు, కొందరు అందరి మాటలు వింటూ ఏమీ చేయలేకపోతారు. కానీ ఎవరెన్ని చెప్పినా ఆలోచనాత్మకతతో, విశ్లేషణతో, వివేకంతో ఆలోచించి సొంత నిర్ణయం తీసుకున్నవాడు వివేకవంతుడు, జ్ఞాని అవుతాడు. కాబట్టి ఈ సత్యాన్ని గమనించినట్టయితే మనము అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు. ఇక మాట అనే పదానికి ఆయన తీసుకున్నటువంటి పర్యాయ పదాలు మనము గమనించినట్టయితే ఏ ఏ గ్రంథాలు ఏ ఏ నిఘంటుల్లోంచి తీసుకున్నారు చూడండి.
బ్రౌన్య తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు, బహుజనపల్లి సీతారామచార్యుల గారి శబ్దరత్నాకరము, జిఎన్ రెడ్డి గారి తెలుగు నిఘంటువు, ఆంధ్ర తమిళ కన్నడ త్రిభాషా నిఘంటువు, వావిళ్ళ నిఘంటువు నుండి తర్వాత తాటికొండ తిమ్మారెడ్డి దేశాయి గారు రచించినటువంటి శబ్దార్థ చింతామణి తెలుగు ఉర్దూ నిఘంటువుల నుండి అసలు మాట పలుకు అంటే వాటికి ఉన్నటువంటి పర్యాయ పదాలన్నీ వివరించారంటే ఆయన ఇది రాయడానికి ఎంత శోధన చేశారో, ఎంత లోతుల్లోకి వెళ్ళారో, ఎన్ని పుస్తకాలను పరిశీలించారో ఆయన యొక్క బహుముఖ ప్రజ్ఞాశాలిత్వం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే తులసీదాస్ చెప్పినటువంటి ఒక విషయాన్ని కూడా ఇక్కడ ఉటంకించారు. ఏంటంటే ఒక మంచి మాట మనసుకు ప్రశాంతతనిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. తులసి మీటే వచన్తే సుఖ్ ఉపజత్ చహోర్ బస్కరణ్య మంత్రి హై తజ్దే వచన్ కఠోర్. అంటే మాట అనేది వశీకరణం, ఎదుటి వాళ్ళని వశ్యం చేసుకుంటుంది. అబ్బా మీరు మాట్లాడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది అనడము, లేకపోతే వాళ్ళు మాట్లాడుతుంటే అసలు ఎంత అలాగే వింటూ ఉండిపోవాలనిపించింది అనుకోవడం, లేదంటే అబ్బా ఏం మాట్లాడతారో ఏమో అసలు ఏ మాత్రం కూడా వినాలనిపించలేదు, ఇలాంటివి మనం వింటూ ఉంటాం. అంటే ఒక వశీకరణ అనమాట, ఇది మాట అనేది వశీకరణ మంత్రం అని చెప్పినటువంటి తులసీదాస్ మాటల్ని కూడా ఇక్కడ చెప్తారు. అలాగే సీతాదేవిని అన్వేషించడానికి వెళ్ళాలనుకున్నటువంటి సందర్భంలో హనుమంతుడు నిశ్శబ్దంగా ఒక పక్కన కూర్చున్నప్పుడు సంపది మొదలైన అక్కడ జాంబవంతుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు జాంబవంతుడు వచ్చి ఆయనను ప్రేరేపిస్తాడు, హనుమంతుడిని నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరని. అంటే ఆ చెప్పినటువంటి మాటల్ని ఆయనలో అంతర్గతంగా ఉన్నటువంటి శక్తిని వెలికి తీసి ఆ లంకను దాటడానికి మార్గాన్ని సుగమం చేసింది. అంటే ఎంత అద్భుతమైనటువంటి మంత్రశక్తి ఉంది మాటల్లో. అలాగే హనుమంతుడు మొట్టమొదటిసారి రాముడి దగ్గరికి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకున్నప్పుడు రాముడు లక్ష్మణుడితో అన్న మాటలు, ఇతడు చాలా గొప్పవాడు, అంటే వ్యాకరణ శుద్ధంగా పలుకుతున్నటువంటి వాడు, అంటే చాలా గొప్పవాడు అన్నటువంటి విషయాన్ని ఎక్కడ కూడా ఒక అపశబ్దం కూడా లేకుండా మాట్లాడినటువంటి వాడని రాముడు హనుమంతుడిని మెచ్చుకున్నాడంటే ఆ మాటలకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటో చూడండి. అలాగే మనకు రామాయణంలో మారీచుడు రాక్షసుడే, కానీ మారీచుని నోటి నుండి కూడా రామో విగ్రహవాన్ ధర్మ అనిపించినటువంటి వాల్మీకి, అంటే ఒక తామస వృత్తి కలిగినటువంటి రాక్షసుల్లో కూడా, అంటే ఇక్కడ వీళ్ళే మంచి మాట్లాడాలి, రాక్షసులైతే చెడు మాటలు మాట్లాడాలి, చెడు చెయ్యాలి అనేది లేదు. ఎవరైనా అంటే ఒక అంతర్గతంగా ఉన్నటువంటి ఒక మంచి ఆలోచన, ఒక వివేకము, ఒక విచక్షణ అనేది మంచి మాటలు మాట్లాడేలాగా చేస్తుంది. అది ఎటువంటి సందర్భమైనా సరే. ఆయన అంతగా చెప్పినా కూడా రావణాసురుడు వినలేదు, అలాగే విభీషణుడు చెప్పినటువంటి మాటల్ని ఆయన వినలేదు, కాబట్టి అది నాశనకారి అయ్యింది. అదేవిధంగా అశ్వత్థామ హత కుంజరహ అనేటటువంటి ఒక మాట ఆ ద్రోణాచార్యుని మొత్తం కూడా నిర్వీర్యుణ్ణి చేసింది యుద్ధరంగంలో. అంటే ఈ విధమైన అంటే ఒకటే మాట అక్కడ, అంటే అంతటి పరాక్రమవంతుడు, అంత కులానికే గురువైనటువంటి వాని యొక్క శక్తిని కూడా నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి ఒక్క మాటకి కలిగింది. అంటే ఇలాంటివి ఎన్నెన్నో ఉదాహరణలు అని చెప్తారనమాట. అలాగే శిశుపాలుడు, దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ప్రేలాపనలతోటి, వాళ్ళ యొక్క దుష్టమైనటువంటి చేష్టలతోటి పూర్తిగా వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కోరి తెచ్చుకున్నారు. ఇకపోతే వక్తృత్వంలో కానీ, ఉపన్యాసంలో కానీ, ప్రసంగాల్లో కానీ ఉచ్చారణ దోషాలు ఏవైతే ఉంటాయో, అపశబ్దాలు ఏవైతే ఉంటాయో, ఇవన్నీ కూడా మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని తగ్గిస్తాయి. ఆచితూచి మాట్లాడడము, ఒక సందర్భము, ఒక సమయము, మనం ఎక్కడున్నాము, ఎక్కడ మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, అవన్నీ కూడా తెలిసి ఉండాలి అనేటటువంటి విషయాన్ని చెప్తారు. ఇంకోటి ఏంటంటే గొడ్డలితో నరికిన చెట్టు మళ్ళీ చిగురిస్తుంది, కానీ మాటలతో ముక్కలైన మనసు ఎప్పటికీ అతుక్కోదు. ఇది అనుభవజ్ఞుల మాట. కాబట్టి ఇలా మాటలు మాట్లాడడంతో ఒకరినొకరు అనుకోవడంతో పూర్తి స్థాయిలో విడిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కుటుంబ బాంధవ్యాల్లో కూడా. కాబట్టి అనుభవజ్ఞులు చెప్పిన మాట ఏంటంటే గొడ్డలితో ఒక చెట్టు నరికితే అది మళ్ళీ చిగురిస్తుండొచ్చు, కానీ మాటలతో ముక్కలైనటువంటి మనసు ఎప్పటికీ అతుక్కోదు. ఇలాంటి శ్రీకృష్ణదేవరాయలంతటి వాటి కూడా శత్రువులు చెప్పినటువంటి చెప్పుడు మాటలు విని తనకెంతో ఆప్తుడు, ఆత్మీయుడు, తన శ్రేయోభిలాష అయినటువంటి మహామంత్రి తిమ్మరుసు కళ్ళనే పొడిపింపచేశాడు కదా. ఇలాంటి మాటలు అనేవి ఎంత అనర్థాలకు దారితీస్తాయో, ఎంత పరిస్థితులను మనకు దారుణంగా పురికొల్పేలాగా చేస్తాయో, వీటన్నిటిని కూడా శ్రీరామూర్తి గారు ఇందులో
పూర్తి స్థాయిలో. అంటే మనం ఈ పుస్తకాన్ని చదివితే మనకు ఎక్కడ ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా చెప్తారు. ప్రయత్నం వల్ల వాక్కు సమర్థమవుతుంది. మనిషి తన తెలివితేటల వల్ల భాషను సృష్టించుకున్నాడు. భాష సహజం కాదు, మనిషి మారుతున్న కొద్దీ అది మారుతూ ఉంటుంది. ఉచ్చారణ పరంగా శబ్దానికి ఉదాత్త, అనుదాత్త, స్వరితం అనే 3 స్థానాలు ఉన్నాయి. వాటిని గుర్తించి భాషణం చేయాలి. సమయపాలన, కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఈ 2 మానవునికి అత్యంత అవసరం. నిజాయితీ, మైత్రీ బంధం, దాంపత్య బంధం, కుటుంబ అనుబంధాలు, ధర్మరక్షణ, సత్సంగం, సత్యభాషణ ఇవన్నీ సరైన విధంగా ఆచరించాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలో ఇవన్నీ కూడా ఆయన తెలుపుతూ, అదేవిధంగా కోపం, తొందరపాటు, అయోమయపు మాటలు, దుస్సాంగత్యం, అవహేళన ఇవన్నీ మనిషి అభ్యుదయాన్నిలోకి తీసుకెళ్లకుండా పాతాళానికి తొక్కేస్తాయనేటటువంటి విషయాన్ని కూడా వివరిస్తారు. అంటే ఇందులో అనర్థాలేంటి, ప్రయోజనాలేంటి ఇవన్నీ కూడా చెప్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషికి మాటే బలం, మాటే బలహీనత కూడా. కాబట్టి వీటన్నిటికంటే కూడా సమయ సందర్భాలను గమనించి ఉంటే అనేక సమస్యలకు మౌనమే పరిష్కారం అవుతుందనేటటువంటి విషయాన్ని కూడా చెప్తారు శ్రీరామమూర్తి గారు. ఇది నిజంగా చెప్పాలంటే వయోభేదం లేకుండా అందరూ చదవాల్సినటువంటి పుస్తకము. ఇందాక సార్ చెప్పినట్టు ఇది కేవలం ఏదో పుస్తకం తీసుకుని అక్కడ పక్కన పెట్టడం కాకుండా ఆయా సందర్భాల్లో బహుమతిగా అందరికీ కూడా బహుమతిగా ఇచ్చి ఇది చదివేలాగా చేస్తే కనీసం కొంతమందిలోనైనా మార్పు వస్తుందని, ఆ రకంగా శ్రీరామమూర్తి గారి ధ్యేయము, ఆయన ఉద్దేశము నెరవేరుతుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ముఖ్యంగా శ్రీరామమూర్తి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అరుణ్ గారికి ధన్యవాదాలు. అరుణ్ గారు బాగా మాట్లాడమ్మా. అయ్యే పర్లేదమ్మా, పర్లేదు. అరుణ్ గారు చెప్పారు ఏదైనా ఒక చిన్న చిన్న మాటల్లో పొరపాటు వల్ల ఎలా ఇబ్బంది వస్తుందో. ఒక సభకు 4-5 ఇన్వైట్ చేశారు. ప్రింటర్కి చెప్పారు ఏదో ఒకటి పెట్టవా అంటే గౌరవ అతిథి, ఆత్మీయ అతిథి, విశిష్ట అతిథి, ముఖ్య అతిథి ఇవన్నీ అయిపోయి ఇంకొక పేరు మిగిలిపోయింది. వాడు ఏమనుకున్నాడేమో తిథి అని పెట్టాడు. ఆ కింద వక్త అని పెట్టాల్సింది భోక్తలు అని పెట్టాడు. కాబట్టి పైదానికి కింద దానికి సరిపోయింది. ఇప్పుడు సత్కార కార్యక్రమాన్ని శ్రీరామమూర్తి గారే స్వయంగా నిర్వహిస్తారు. చెప్పండి. అందరికీ నమస్కారం. నేను కోరినంతనే ఈ మాట కచేరీ గ్రంథానికి ప్రముఖ కవులు మాట గురించి పద్యం పంపించండి అంటే, మాట గురించి పద్యం ఏమిటయా, నీకు చాలా ఉన్నాయి కదా విషయాలు అంటే, లేదండి నేను మాట గురించే పద్యం కావాలి నాకు అని వారిని కోరితే ప్రముఖ కవులు చాలామందిని అడిగాను, పంపించారు. చాలా వరకు వేసుకోవడం జరిగింది. వారందరికీ ఇక్కడ ఆ పుస్తకాన్ని వారికి నా చెరుకు కానుకగా ఇక్కడ అతిథుల చేతుల మీదుగా ఇచ్చి వారికి సత్కారం చేయాలని ఉద్దేశంతో నేను పిలుస్తున్నాను. దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాను. రామడుగు వెంకటేశ్వర శర్మ గారు. రామడుగు వెంకటేశ్వర శర్మ గారు గుంటూరు నివాసి అయినా ఇక్కడ హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇక్కడే ఉంటున్నారు. సుప్రసిద్ధ కవి, గొప్ప పద్య కవి. ముఖ్య అతిథి గారు వారిని సత్కరిస్తారు. వెంకటేశ్వర శర్మ గారు మరో కొత్త విశేషం ఏంటంటే, ఈ మాట కచేరీ అనేటువంటి ఈ టైటిల్ సూచించింది కూడా వారే. అందుకని వారికి ఎంతో రుణపడి ఉన్నాను. రమ్మనండి, వేదిక మీదకి రమ్మనండి దయచేసి. నెమ్మదిగా పర్లేదు వస్తారు. మీరు వస్తే మా జన్మ ధన్యం. నిత్యానంద గారు అటు మాట కచేరీ శీర్షికను కూడా మాకు అందించినటువంటి మహనీయుడు, మంచి పద్యం రాశారు. దీనికి ముఖ చిత్రం కూడా డిజైన్ చేశారు భైరవ శర్మ గారు, పివి భైరవ శర్మ గారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. భైరవ శర్మ గారు వారు మెదక్ సంగారెడ్డిలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు. వారు మంచి చిత్రకారులు. ముఖ చిత్రం సూచించాను, అందులో వారు ముఖ చిత్రం వచ్చారు. వారికి
డాక్టర్ వై రామకృష్ణారావు గారు యుఎస్లో ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది పుస్తకం సార్కి డాక్టర్ వై రామకృష్ణరావు గారు యూఎస్లో ఉన్నారు. ఇది లైవ్ ద్వారా కూడా వారు చూస్తున్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. వారు వచ్చిన తర్వాత వారికి సత్కారం జరుగుతుంది. ఎం దత్తాత్రేయ శర్మ గారు సభలో ఉంటే రావాలని కోరుతున్నాను. ఎం దత్తాత్రేయ శర్మ గారు చక్కని పద్యాలు అందజేశారు. వీరంతా కూడా హెచ్విఎల్ ప్రసాద్ బాబు గారు వారు కూడా యూఎస్లో ఉన్నారు. వారు లైవ్లో చూస్తూ ఉండవచ్చు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు వచ్చిన తర్వాత వారికి సత్కారం జరుగుతుంది. డాక్టర్ రాధాశ్రీ గారు జగమెరగిమైన పద్యానికి ఛందశైల పద్యమే సత్కారం చేయండి. పుస్తకం అందుకోండి. పద్యమే నా పరమాన్నము, పద్యమే నా పసిడి మేడ, భాస్వంతంబౌ పద్యమే నా పట్టువలువ, పద్యమే నా మానసంబు పరికింపంగన్. రాధాశ్రీ గారు చక్కని పద్యాలు అందజేశారు. శ్రీమతి లలితా పరమేశ్వరి గారు సభలో ఉంటే దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాను. లలితా పరమేశ్వరి గారు చక్కని పద్యం అందజేశారు. శ్రీ పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి గారు వారు తెనాల్లో ఉన్నారు. వారు రాలేకపోయారు. శ్రీ ముదిగొండ శ్రీరామశాస్త్రి గారిని కోరాను. వారు మంచి పద్యం పంపించారు. వారు కూడా ఖమ్మంలో ఉన్నారు. వారు రాలేకపోయారు. ఇంకా ఎవరైనా సభలో పద్యం పంపించిన వారు ఎవరైనా ఉంటే దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక గాయకులకు పుస్తకాలు గాయకులను పిలుస్తున్నాను. వారు వచ్చి బహుమతి అందుకు వస్తుందిగా కోరుతున్నాను. వీరికి పుస్తకాలు ఇచ్చేసి ఆ సీల్డ్ కవర్స్ ఒకటే ఉన్నారు. ఒకటే పుస్తకం వచ్చేవరా ఇచ్చారా దగ్గర నుంచి ఆ సీల్డ్ కవర్స్ కలర్ పేపర్స్ కవర్స్ చిన్న ఉంటుంది. మొదటగా లాస్య మా పిల్లలు అద్భుతంగా గానం చేశారండి. సారు లాస్య చిన్న మెమెంటో జస్ట్ వెయిట్ ఆగా మీరు ఇవ్వండి. రమణాచారి గారు మీరు ఉండండి. లాస్య రసాయన మీద పద్యం లాస్యం చేసింది అద్భుతంగా. పరమద్వార వీళ్ళని ఎప్పుడు చూడలే. ఆన్లైన్లో పద్యాలు నేర్పడం వీళ్ళకు నాకు పరిచయం లేదు. వీళ్ళు ఎవరు తెలియదు నాకు అసలు. చక్కగా ఆన్లైన్లో నేర్పితే చక్కగా నేర్చుకున్నారు. మేము ఇంటర్వ్యూ కవర్ ఇచ్చావా? క్యాష్ కవరు పట్టుకోమా. అవినాష్ తీసుకో. అవినాష్ అభినవ ఋషి గంభీరమైనటువంటి గాత్రంతో అద్భుతంగా పాడాడు. నేల తల్లి వందనమమ్మ రమణాచారి గారు ఒక్కసారి వినాలని కోరుతున్నాను. ఆ పాట ఒక్కటి సభ అయ్యే ముందు విన్నారా?
అరుణ గారికి సత్కారం. గ్రంథ సమీక్ష చేసినటువంటి అరుణ గారికి శారమా బస్ పిలుస్తాను. ధన్యవాదాలమ్మా, చాలా శ్రమించారు. తర్వాత ముఖ్య అతిథి గారు ఆచార్య వెలుదొండ నిత్యానందరావు గారికి చాలా సాన్నిహిత్యం ఉంది మాకు. మేమిద్దరం సంయోజకులుగా మేడసాని మోహన్ గారి పంచసహస్రావధానంలో కన్వీనర్స్గా చేస్తాము. వారితో పాటు పక్కన ఉండే భాగ్యం లభించింది. రమణాచారి గారి వారికి సత్కారం చేస్తారు. సభాధ్యక్షులు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారికి సత్కారం. యదుమోహన్ గారు Y8 ఛానల్ డైరెక్టర్, యదు గ్రాఫిక్స్. ఈ పుస్తకానికి అద్భుతమైన రూపకల్పన చేసినటువంటి వారు ఎంతో శ్రమ చేశారు. నాకు చాలా కొద్ది కాలంలోనే అందజేశారు వారు. చాలా చాలా ధన్యవాదాలు వారికి తెలియజేసుకుంటున్నాను సభలో. ఈ సభకు ఇచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా అల్లుడు గారు రమణాచారి గారి యొక్క స్పందన. సభాధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు, నేనెంతో అభిమానించేటువంటి సారస్వతమూర్తి, బహు చమత్కారి, అవధాని, డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా ఆల్ ఇండియా రేడియోలో, దూరదర్శన్లో పనిచేసి రిటైర్ అయ్యి 80 ఏళ్ల వయసుకు వచ్చిన ఇంకా అమ్మగారు వారు ఇలాగే యువకుల్లా ఉండాలని చెప్పని భగవంతుని ప్రార్థిస్తూ వారికి ఈనాటి ముఖ్య అతిథి, నేనెంతో అభిమానించేటువంటి గౌరవనీయులు, ప్రస్తుతం తెలుగు విశ్వవిద్యాలయపు ఉపాధ్యక్షులుగా తమ యొక్క సారస్వత సేవ చేస్తున్నటువంటి ఆచార్య వెల్దొండ నిత్యానందరావు గారికి, గ్రంథ సమీక్షను చాలా సమగ్రంగానే చేయడమే కాకుండా సుందరంగా చేసినటువంటి సోదరి శ్రీమతి ధూళిపాళ అరుణ గారికి, చిరంజీవి శ్రీభాష్యం గారికి, 84 ఏళ్ల వయసులో కూడా నేను ఇంకా ఈ సమాజానికి సేవ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తూ తానే కాకుండా తనతో పాటు రాముడితో పాటు సోదరులంతా ఉన్నట్టు వారి సోదరులతో పాటు కూడా కలిసి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి మా చిమ్మపూడి ఫౌండేషన్ అధ్యక్షులు చిమ్మపూడి శ్రీరామూర్తి గారికి, వారి కుటుంబ సభ్యులకు, సదస్సులకు అందరికీ నమస్కారం. ఈ పుస్తకాన్ని అంకితం తీసుకోవడం అనేటువంటిది చిమ్మపూడి శ్రీరామూర్తి గారి పట్ల ఉండేటువంటి గౌరవం, అభిమానమే కాకుండా ఈ పుస్తకం పట్ల కూడా నేను చాలా ఆకర్షితులైనటువంటి వాడిని. మా చిరంజీవి యదు ఎలాగైతే అన్నాడో ఈ పుస్తకం ప్రతి చోట ఉండాల్సిన అవసరం ఉందని చెప్పని ముందుగా నేను వారిని ఒక 100 కాపీలు నాకు ఇవ్వాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. వారి ఇష్టం, 50% రాయితీ ఇస్తారా ఇవ్వరాది వారికి వదిలిపెడతాను, కానీ 100 కాపీలు మాత్రం నాకు ఇవ్వాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఇవి విద్యార్థుల మధ్య ఉండాల్సిన పుస్తకం. ఇది విద్యార్థులకు చాలా అవసరమైనటువంటి పుస్తకం. ఇది మాట యొక్క బలం ఏమిటో అనేటువంటి సంగతి తెలిపేటువంటి పుస్తకం. ఇది మాట ఒక పట్టుబట్ట, మాట ఒక పూలబుట్ట, మాట ఒక తేనె ఊట, మాట సుగంధపు తోట. మాట మనల్ని ఆకాశానికి ఎత్తేస్తుంది, మాట మనల్ని అధోపాతాలకు నెట్టేస్తుంది, మాట ఖ్యాతిని తెస్తుంది, మాట అపఖ్యాతిని కలిగిస్తుంది, మాట కోపాన్ని కలిగిస్తుంది, మాట చిరాకును కలిగిస్తుంది, మాట ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక మాట ఎంత ప్రభావవంతమైందో శ్రీమతి ధూళిపాళ అరుణ గారు చెప్పిన తర్వాత నేను మళ్ళీ ఆ డీటెయిల్స్కి పోవాల్సిన అక్కర్లేదు. కానీ ఒక్క మాట నేను ఇక్కడ చెప్పాల్సిన బాధ్యత ఉంది నాకు. ఈనాటి ముఖ్య అతిథి
ప్రస్తుతపు తెలుగు విశ్వవిద్యాలయపు ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి ఆచార్య వెల్దన నిత్యానందరావు గారు విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఒక మాట విన్నాడు కాబట్టి ఇవాళటి వరకు జ్ఞాపకం పెట్టుకుని 45 ఏళ్ల తర్వాత కూడా కవితలలో లేనిది కవితలో ఎలా వస్తుందని చెప్పని ఆ మాట ద్వారా ప్రభావితుడయ్యి తాను కవితలు రాస్తూ తాను వ్యాసాలు రాస్తూ తాను సాహిత్యపు ఆచార్యుడిగా ఉన్నటువంటి సారస్వతమూర్తిగా ఉన్నటువంటి వెల్దన నిత్యానందరావు గారే మాట యొక్క ప్రభావానికి ఎలా ఉన్నారు అనేటువంటి దానికి ఉదాహరణగా నేను పేర్కొంటున్నాను. వారికి నమస్కారం తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా. కానీ ఇది రాయడం చాలా అవసరం. చిమ్మపూడి శ్రీరామమూర్తి గారు వ్రాసి దీన్ని భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసి అన్నిటికంటే మించి చక్కటి నాయకుడిగా వెలుగులో ఉన్నటువంటి మహానుభావులు వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరింపజేయడం అనేటువంటిది చిమ్మపూడి శ్రీరామమూర్తి గారి యొక్క అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ అంకితం తీసుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఏది ఏమైనా వారికి నమస్కారాలు. ఈ పుస్తకంలో మీరు లోపలికి వెళ్తే ఎన్నెన్ని విశేషాలు తెలుస్తాయో. మనుషులకి దేహభక్తి ఉండాలి, దేశభక్తి ఉండాలి, దైవభక్తి ఉండాలి, 3 ఉండాలని చెప్పారు. ఇవాళ నేను వచ్చే సమయానికి ఈ మాట కచేరీ పుస్తకాన్ని అంకితం తీసుకోవడానికంటే ముందు దేహభక్తితో ఉండేటువంటి సంగీతంలో ఉండేటువంటి ఒక పాటను విన్నాను. తర్వాత దేశభక్తి ఉండేటువంటి జయ జయ ప్రియ భారత జనయిత్రి అనేది విన్నాను. అన్నమాచార్య సంగీతంతో దైవభక్తి ఉండేటువంటి గీతం కూడా విన్నాను నేను. ఆ 3ంటిని సమ్మిళితం చేసినటువంటి సంగీత కచేరీలో పాల్గొన్నటువంటి మా ప్రమద్వరకు కానీ, లాస్యకి కానీ, అభినవ్కి కానీ, అవినాష్కి కానీ, అభినవ్ ఋషికి కానీ, అవినాష్కి కానీ వీళ్ళకందరికీ కూడా నా శుభాశీస్సులు. వీళ్ళకందరికీ ఒక 5,000 రూపాయలని నేను నా సంతోషంగా ఇస్తున్నాను. ఎంత చక్కటి పాటలు పాడారో వీళ్ళకి శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఆ భగవంతుని యొక్క కరుణ కూడా వీళ్ళకు ఉండాలి, మంచి ప్రఖ్యాతులకి రావాలి, పేరులకి రావాలని కోరుకుంటా ఉన్నాను ఈ యువతని. ఈ పుస్తకం లోపలికి ఇంకా కొంచెం ముందుకెళ్తే మాటలతో చేసేటువంటి గాడిలు కనబడతాయి మనకు. పాలపిట్ట ఉంటుంది కానీ పెరుగుపిట్ట ఉండదు. అలాగే మనకు గాలిపటం ఉంటుంది కానీ గాలి ఉండదు అందులో. యూట్యూబ్ ఉంటుంది కానీ అందులో ట్యూబ్ ఉండదు. ఫైర్ స్టేషన్లో ఫైర్ లేదు, పులిహోరలో పులి లేదు, నేతి బీరకాయలో నెయ్యి లేదు, మైసూర్ పాకులో మైసూర్ లేదు. ఇవన్నీ వింటూ ఉంటే ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ అవి ఆయన చెప్పిన తర్వాత మనకు కనిపిస్తుంది ఏంటంటే ఇది చమత్కారంగా మాట్లాడేటప్పుడు కానీ, ప్రసంగాలు అందించేటప్పుడు కానీ, ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు కానీ, లెక్చర్గా పనిచేసేటప్పుడు కానీ, టీచర్గా ఉండేటప్పుడు కానీ, విద్యార్థులతో మనం సంభాషించేటప్పుడు కానీ ఈ వాక్యాలు ఎంత ఉపయోగానికి వస్తాయో, ఎంత ఆనందపడతారో, ఎంత ఉత్సాహితులు అవుతారో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ రకంగా ఎక్కడ వీలైతే అక్కడ చాలా గొప్పగా పదాలని వాడినటువంటి చిమ్మపూడి శ్రీరామమూర్తి గారు మా ముఖ్య అతిథి గారు చెప్పినట్టుగా మాటల చేత మన్నన చేసి, మాటల చేత దేవతలు మన్నన చేసి వరమ్ములిత్తురు, భూపతులు పురమ్ములిత్తురు లేక ధనమ్ములిత్తురు, మానినులు సుఖమ్ములిత్తురు అనేటువంటి ఆ పద్యం ఉంది చూసారా, అది చాలా గొప్పైనటువంటి విషయం. మాట మనల్ని పట్టిస్తుంది, మాట మనల్ని ఇబ్బంది పెడుతుంది, మాట మనల్ని తొందరగా ఎటువంటి వాడు వీడు అనేటువంటి విషయాన్ని తెలపడానికి పనికొస్తుంది అనేటువంటిది నేను నా యొక్క స్వానుభవంలో తెలుసుకున్నాను. ఈ మాట వల్లే కదా మనం అందరం కూడా చాలా గొప్పవాళ్ళం కావడానికి అవకాశం ఉందని, మాట మీద చాలా పట్టుదలకి ఎక్కడ కూడా నోరు జారకుండా ఉండాలనేటువంటి రీతిలో ప్రవర్తించడానికి ఈ పుస్తకం ఒక కరదీపికగా ఉంటుందని చెప్పని నేను భావిస్తూ, ఈనాటి యువతకి ఇలాంటి పుస్తకం వాళ్ళ చేతుల్లో ఉండాలని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని చోట్లలో ఆయన వాడినటువంటి పదాలతో ఎట్లా ఆడుకుంటారు అని చెప్పంటే, మీరు ఆనందించేటువంటి సిటీ ఏది అని అంటే పబ్లిసిటీ అంటాడు. నిజం, ఇవాళ పబ్లిసిటీ కోరనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ప్రతివాడికి పబ్లిసిటీ కావాలి, చిన్నవాడికి, మధ్యస్థుడికి, గొప్పవాడికి, అందరికీ కావాలి. మోడీకి ఎంత పబ్లిసిటీ కావాలి అని చెప్పంటే యోగాభ్యాసం చేసి ఈ దేశానికి ఎంతో మేలు చేసిన వాళ్ళలాగా గొప్పగా చెప్తాడు. కానీ యోగాభ్యాసం వల్ల ఇవాళ ప్రపంచమంతా కూడా యోగాభ్యాసం నేర్చుకుంటుంది. నిజంగా ఆయన యొక్క మాట ఎంత గొప్పగా ఉంది అని అంటే ప్రపంచమంతా ఆచరిస్తుంది, పాటిస్తుంది. ఆ రకంగా ఇది ఆ పదాలు ఎలా వాడతారు అని చెప్పని దాన్ని చూస్తే పబ్లిసిటీ అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితి. అలాగే పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని చెప్పని వేమన అన్నాడు. ఈయనేమంటాడంటే పురుషులందు పుణ్య పురుషులు ప్రస్తుతం ఏరయ్యా అన్నాడు. ఎక్కడున్నారయ్యా అనే దానికి ఏరి అయ్యా అని చెప్పని, ఏరయ్యా ఎక్కడున్నారు అని చెప్పడం ఎంత బాగుంది చూడండి. మనిషికి వాక్చాతుర్యం చాలా అవసరం, మాటకారితనం చాలా అవసరం. సమయాన్ని, సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడేటువంటి వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు. అందరం మాట్లాడతాం,
కొంతమంది మాట్లాడుతున్నట్టయితే ఎప్పుడైపోద్దా అని చెప్పి చూస్తాం, ఎప్పుడక్కడి నుంచి బయలుదేరుతామని చెప్పి చూస్తాం, ఎప్పుడు ఇంత దూరం పోతామా ఆయన దగ్గర నుంచి అనుకుంటాం. మాట్లాడడం కాదు ముఖ్యం, మాట ఎంత అందంగా, సమయస్ఫూర్తిగా, సమయానుకూలంగా, సందర్భోచితంగా మాట్లాడడం అనేటువంటిదే చాలా ముఖ్యం. కాబట్టి ఆ విషయాలన్నీ ఈ పుస్తకంలో మనకు తెలిసి వస్తాయి. అట్లాగే కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడేటప్పుడు ఇంతకుముందు ముఖ్య అతిథి గారు చెప్పినట్టుగా ఉచ్చారణ అనేటువంటిది, చాలామంది ఉచ్చారణ అని కూడా అంటారు. ఉచ్చారణ అనాలి అని చెప్పి నువ్వు బాగా ఇప్పుడు చెప్పారు కాబట్టి ఆచార్య స్థాయిలో ఉచ్చారణ అనేటువంటిది చాలా ముఖ్యం. మనకు కళ్ళిచ్చాడు భగవంతుడు. ఉచ్చారణలో కళ్ళు అనకుండా దాన్ని కళ్ళు అన్నామనుకోండి అర్థమే మారిపోతుంది. అట్లాగే చాలా పదాలు ఉంటాయి, వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక విషయం, మనకు ఒక రకంగా చూస్తే కొన్ని అచ్చుతప్పులు కూడా ఉంటాయి కొన్ని చోట్లలో. శృంగేరి యాత్ర అని చెప్పని ఉంటుంది, ఆ అచ్చుతప్పుల్లో అది శృంగార యాత్ర అయిపోతుంది. కాబట్టి అది మాట బాగానే ఉంది సార్, నేను ఇక్కడ పుస్తకం చూశాను అని చెప్పంటే అది అచ్చుతప్పులు నాయన అని చెప్పని చెప్పేవాడు కావాలి. ఆ మాట కూడా మాట్లాడేవాడు ఉంటే మనల్ని నిజమైనటువంటి రీతిలో బాటలో నడిపినట్టు లెక్క, నిజమైన బాటలో సరైనటువంటి బాటలో నడిపినట్టు లెక్క. అట్లాగే ముగ్గుల పోటీ ఏముంటుందో మీకు అర్థమైపోయింది పాటికి. ఇలా అచ్చుతప్పులు వచ్చినందువల్ల వచ్చినటువంటి బాధలు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని అవి లేకుండా వాక్య నిర్మాణం జరగాలి, పద నిర్మాణం జరగాలి, పదబంధం బాగుండాలి, మాట్లాడడం అనేటువంటిది ఒక కళగా భావించాలి. తక్కువ మాట్లాడినా పర్వాలేదు కానీ సందర్భోచితంగా మాట్లాడాలి, సందర్భ శుద్ధితో మాట్లాడాలి అని చెప్పడానికి ఈ పుస్తకం మనకు పనికొస్తుంది. ఇది మాట కచేరీ సంగీత కచేరీ కంటే కూడా గొప్పది. సంగీత కచేరీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం, కానీ మాట కచేరీ ప్రతిరోజు బంధువులతో మాట్లాడతాము, తల్లిదండ్రులతో మాట్లాడతాము, స్నేహితులతో మాట్లాడతాము, ఇలా సభల్లో మాట్లాడుతూ ఉంటాము, అవతలి వాళ్ళతో మాట్లాడుతుంటాము. అవతలి వాడు మనల్ని ఏవగించకుండా ఉండేంత వరకు మాట్లాడితే చాలు అని చెప్పడానికి ఈ పుస్తకం అవసరమవుతుంది. ఆ రకంగా మా చిమ్మపూడి శ్రీరామూర్తి గారు ఇటువంటి పుస్తకాన్ని నాకు అంకితం ఇచ్చి నేను ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు నేను ఆయన నాకు అందించినటువంటి పుస్తకాన్ని నేను దాన్ని శిరోధార్యంగా భావిస్తానని చెప్తూ వారికి, వారి కుటుంబానికి నమస్కృతులు జరుపుకుంటూ సెలవు. ఇప్పుడు శ్రీరామూర్తి గారు చాలా క్లుప్తంగా మౌన సందేశం ఇస్తా అన్నారు. నేను అడిగాను వారిని క్లుప్త సందేశం ఇవ్వమని. సభాధ్యక్షుడు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు, నేను టీచర్ని కాబట్టి నిలబడితేనే మాట వస్తుంది నాకు. లేదు మీ అయితే ముఖ్య అతిథి ఆచార్య వెలుదొండ నిత్యానందరావు గారు, ధూళిపాళ అరుణ గారు, యదుమోహన్ గారు, డాక్టర్ కెవి రమణాచారి గారు, కృతి స్వీకర్త అమ్మగారు, లతమ్మ గారు, సభలో ఉన్న అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఇది దాదాపుగా 1 సంవత్సరం పాటు పరిశోధించి రాసినటువంటి గ్రంథం అనేది. దాదాపుగా నేను రాసిన ఇంతకుముందు రాసిన 19 పుస్తకాలు కూడా 2 నెలలు 3 నెలలు అయిపోయినాయి. 2 నెలల 3 నెలల కాలంలోనే పుస్తకాలన్నీ ప్రచురించడం జరిగింది. కానీ ఈ పుస్తకాన్ని మాత్రం 1 సంవత్సరం పాటు సమయం తీసుకోవడం జరిగింది. చాలా పరిశోధన చేసి ఎన్నెన్నో పుస్తకాలు పరిశోధన చేస్తే 230 పేజీల గ్రంథం అయింది ఇది. దీన్ని కుదించి చివరికి సంక్షిప్తం చేసి ఇంత పుస్తకం ఏంటండి అని టైప్ చేసినటువంటి హరిణి గారు వింటూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. హరిణి గారు వారికి ధన్యవాదాలు చెప్తున్నా. వారు లైవ్లో ఇక్కడ లేరు, లైవ్లో చూస్తున్నారు, అందుకని లైవ్లో చూస్తూనే ఉన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి నా టోరీ శ్రోతలు, ఎన్ఆర్ఐ శ్రోతలు అందరూ కూడా చాలామంది వీక్షిస్తూనే ఉన్నారు, బంధువులు కూడా. సరే, హరిణి గారు సజెషన్ ఇచ్చారు. అలాగే లక్ష్మి గారు చక్కని డిజైనింగ్ చేశారు ముఖ చిత్రం. వారికి రాజేందర్ గారు వారు చాలా చక్కగా చేశారు, చాలా అద్భుతంగా చేశారు. దీన్ని సంక్షిప్తం చేసి ఈ విధంగా పుస్తకం అందించడం జరిగింది. ఇది నా అదృష్టం. పగటి కళ సంవత్సరం నుంచే పగటి కళ కంటూ ఉన్నాను. 5 సంవత్సరాల నుంచి ఇంకో కళ కంటున్నాను. సంవత్సరం నుంచి కంటున్న కళ ఏంటంటే వెంకయ్య నాయుడు గారి చేతనే ఆవిష్కరింప చేసుకోవాలి ఈ పుస్తకం అని సంవత్సరం నుంచి. 5 సంవత్సరాల నుంచి ఏంటంటే రమణాచారి గారికి తగినటువంటి సత్కారం, ఆ దంపతులకు తగినటువంటి సత్కారం, తగిన వేదిక, తగిన సందర్భం రావాలి అని కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చింది నా జన్మ ధన్యమైంది, పూర్వజన్మ సుకృతం. ఇలా అనంత పద్మనాభరావు గారి
ఈ యొక్క ఆధ్వర్యంలో కూడా వాళ్ళ రేడియోలో కూడా నేను 1961లో ప్రవేశించాను రేడియోలో, ఆకాశవాణిలో. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆకాశవాణి హైదరాబాద్లో జరుగుతూనే ఉంది, నా యాత్ర, నా ప్రస్థానం జరుగుతూనే ఉంది, దూరదర్శన్ జరుగుతూనే ఉంది. సరే, ఇదంతా వదిలిపెడితే ముఖ్యంగా ఈ పుస్తకాన్ని ప్రచురించడంలో, చేయడంలో, ఆవిష్కరించడంలో, తర్వాత పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వీకరించినటువంటి రమణాచారి గారి దంపతులకి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సాంకేతిక నిపుణులకు, తర్వాత పత్రికా విలేకరులకు, ముఖ్యంగా నా శిష్యురాలు మరియు స్నేహితులు అయినటువంటి మా అమ్మాయిలకి, అబ్బాయిలకి కూడా నేను వాళ్ళకి ఇంకా ముందు ముందు చాలా అద్భుతమైన కార్యక్రమాలు వాడితో చేయించవలసి ఉంది. వినూత్నమైనటువంటి రక్షణమైన కార్యక్రమాలు చేయించవలసి ఉంది. అందుకు వారు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు మేము సిద్ధంగా ఉంటామండి, నేర్చుకుంటాం తప్పకుండా. వాళ్ళు చాలా మంచి గ్రహణ శక్తి ఉంది. ఇలా పాడగానే వాయిస్ పంపించగానే వాళ్ళు ప్రాక్టీస్ చేసి మరుసటి నాకు వినిపించారు. నేను ఆశ్చర్యపోయా, ఏమిటి ఇంత చక్కగా పాడుతున్నారు వీళ్ళు. అభినవ్ ఋషి ఏంటి, అవినాశ్ ఏంటి, లాస ఏంటి, ప్రమద్వార ఏంటి, చాలా ప్రమద్వార భువన విజయంలో చేసింది బ్రహ్మాండంగా, అద్భుతమైనటువంటి. నన్ను భవదీయ దాసుని పద్యం పాడుతుంటే చప్పట్లు కొట్టారు బ్రహ్మాండంగా. సరే, ఇలాంటి అద్భుతమైనటువంటి సదస్సుకు వచ్చినటువంటి పెద్దలు రాముడు వెంకటేశ్వర శర్మ గారి యొక్క ప్రసాదమాల మాట కచేరీ అనే పదం నేర్చుకున్నాను నేను. అది ఇటువంటి లబ్ధప్రదిష్ఠులైనటువంటి వాళ్ళు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా బంధువులు వచ్చారు. యదుమోహన్ గారు యదు గ్రాఫిక్స్ మేనేజర్, డైరెక్టర్ కాబట్టి, ఆ ప్రెస్ ఓనర్ కాబట్టి వారు దగ్గరుండి చూసి అన్ని సజెషన్స్ వాళ్ళకి ఇచ్చి సకాలంలో దీన్ని ముద్రింపజేశారు, సకాలంలో అందజేశారు. చాలా చాలా ధన్యవాదాలు. వారు సూచించిన మేరకు ఎవరైనా హాఫ్ రేట్కే ఇవ్వమని చెప్పారు. అలాగే రమణాచారి గారు కూడా నేను సగం ధరకే నేను ఇస్తానని హామీ ఇస్తున్నాను. ఏదో దొరికింది కదా, వీడు ఎవరు దొరికాడు కదా, నాకు దొరికాడు వీడు, నాకు టోపీ ఇప్పుడు పెట్టడమే కాకుండా ఇవాళ కూడా టోపీ పెట్టాడే అని మీరు అనుకోవద్దు స్వామి, క్షమించండి. మీరు అంగీకరించారు, నాకు అదే సంతోషం. సగం ధరకు తప్పనిసరిగా ఈ రాత్రి మొత్తం సగం ధరకే ఇస్తాను. ఈ రాత్రి 12 గంటల వరకు తప్పనిసరిగా ఎవరికైనా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా కుటుంబ సభ్యులు, నా ఫౌండేషన్ సభ్యులందరూ కూడా నాకు చక్కగా సహకరించారు. వారు లేకపోతే నేను లేను. కాబట్టి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను పత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రపంచమంతా వీక్షిస్తున్నటువంటి వాళ్ళకు, నా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రఘుశ్రీ అన్నారు ఏమిటి, వందన సమర్పణ? రఘుశ్రీ గారు ఇదే వందన సమర్పణ. సరే, ఇంకా చాలు, ఇంకా ముగింప. సరే, జనగణమన. ఒక్కసారి అందరూ లేచి మీరేనండి, మీరేనండి. అయ్యా అయ్యా, వెంకయ్యనాయుడు గ్రంథావిష్కరణ చేశాడు. వెంకయ్యనాయుడు నేను కలిసి చదువుకున్నాం కాబట్టి అధ్యక్షత వహిస్తున్నాను. చాలా సంతోషం. 1 2 3 4 जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल वंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभाशिष मागे, गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। जय हिंद, बोलो भारत माता की जय।